శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడకు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై యుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పెనా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోడివారి కంటే నేను హెచ్చరించినట్లుగా అనంత తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. దేవుడు పరిశుద్ధ